రామ మందిరంలో వేద పండితుల సమక్షంలో శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న విషయం మనకందరికీ తెలుసు. అటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాధ్య దైవము, అటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక ధార్మికమైనటువంటి ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం అయితే ఉన్నదో, మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రకు ముందు, స్వాతంత్రం తర్వాత హిందూ వ్యతిరేక ధోరణి ఏ రకంగా అవలంబిస్తుందో మరొకసారి ప్రశ్నమైంది. జనవరి 22 జరిగేటువంటి కార్యక్రమము యావత్ భారతీయులకు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఆ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త హిందువులకు ఎంతో ఉద్వేగభరితమైనటువంటి కార్యక్రమం ఇది. దాదాపు 550 సంవత్సరాలుగా జనవరి 22న జరిగేటువంటి కార్యక్రమం కోసం ఎదురు చూసినటువంటి కళ సాకారం అవుతున్న వేళ అనేక పోరాటాల తర్వాత, త్యాగాల తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, వాస్తవాలకు అనుకూలంగా ఈరోజు ఆలయం నిర్మాణం జరిగి బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆడిపోసుకుంటున్నది? శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉన్నదో వారు రాజకీయాలకు అతీతంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, మత విశ్వాసాలు లేనటువంటి వాళ్ళను, లాంటి అనేక వ్యక్తులను కూడా ఇది ఒక మతానికే పరిమితం కాదు అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలను, ప్రముఖులను కూడా ఆహ్వానించి తమ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు వాళ్ళు. అది కలువులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రాజకీయ పార్టీ అధినేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఆహ్వానిస్తూ ఉంటే సాధువులు, సంతులు ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పులకరించిపోతా ఉన్నారు. ఆహ్వానాలు అందనటువంటి వాళ్ళందరూ మాకెందుకు ఆహ్వానం అందలేదని బాధపడుతుంటే
దేశంలో ఈరోజు ఒక ఉత్సాహపూరితమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం రోజు రోజు పెరుగుతూ ఉంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రచార ప్రసార సాధనాలను కూడా స్వచ్ఛందంగా వాళ్ళు అన్ని రకాల వార్తలు ప్రజల కోసం భక్తుల కోసం అయోధ్య వార్తలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విలేకరులను వందలాది మంది విలేకరులను రిపోర్టర్స్ను అయోధ్యకు పంపించి గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళు వార్తా ప్రసారాలు చేస్తూ ఉంటే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతున్నదో నిజంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతున్నదో అది పూర్తిగా దివాలా కోరుతనమని మనం చేస్తా ఉన్నాను. వాళ్ళు ఒక అభద్రతా భావంతో కుహాన లౌకికవాదంతో ఒక సూడో సెక్యులరిస్టులుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమము ప్రభుత్వాలు ప్రజలు సామాజిక సంస్థలు అందరూ కూడా వేలాది సంస్థలు ఈరోజు పనిచేస్తా ఉన్నాయి ఈ కార్యక్రమంలో. అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వ్యతిరేకించడం ఏదైతున్నదో మరొకసారి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హిందూ వ్యతిరేక వైఖరి హిందుత్వ వ్యతిరేక వైఖరి చాటుకున్నది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బుజ్జగింపు రాజకీయాల కోసం మతతత్వ రాజకీయాల కోసం అధికారమే పరమావధిగా గత 75 సంవత్సరాలుగా అంతకు ముందు కూడా కొనసాగిస్తున్నటువంటి తమ దుర్మార్గపు ఆలోచన పరంపరలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్యకు రామని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం.